హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 45 డిగ్రీ యాంగిల్లో స్లింగ్ షాట్ ఏ విధంగా షూట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో 90 డిగ్రీ యాంగిల్లో షూట్ చేసే విధానం చూపించాను. తర్వాత 180 డిగ్రీ యాంగిల్లో షూట్ చేసే విధానం కూడా చూపించాను. ఇప్పుడు 45 డిగ్రీ యాంగిల్లో ఏ విధంగా షూట్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనం షూట్ చేసినట్లయితే 45 డిగ్రీ యాంగిల్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, 90 డిగ్రీ యాంగిల్లో మనం షూట్ చేసేటప్పుడు చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ విధంగా స్లింగ్ షాట్ స్ట్రైట్గా పెట్టి షూట్ చేస్తే 90 డిగ్రీ యాంగిల్ అని చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలాగే 180 డిగ్రీ యాంగిల్ కూడా చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకుంటే 180 డిగ్రీ యాంగిల్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు కాకుండా 45 డిగ్రీ యాంగిల్లో చాలామంది షూట్ చేస్తారు, కానీ కొందరు మనకు స్లింగ్ షాట్ ఏ విధంగా బెండ్ చేస్తే 45 డిగ్రీ యాంగిల్ అవుతుంది అనేది తెలీదు. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఓకే, మనం షూట్ చేసే టైంలో ఈ రబ్బర్లు ఎప్పుడైతే ఈ విధంగా ఒకదానికి ఒకటి పర్ఫెక్ట్గా ఒకటే లైన్లో అవుపడతాయో అప్పుడు మాత్రమే 45 డిగ్రీ యాంగిల్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం క్లోజ్ యాంగిల్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 90 డిగ్రీ యాంగిల్ ఈ విధంగా చాలా సింపుల్గా గుర్తుపట్టవచ్చు. అలాగే 180 డిగ్రీ యాంగిల్, ఇది కూడా చాలా సింపుల్గా గుర్తుపట్టవచ్చు. 45 డిగ్రీ యాంగిల్లో ఈ రబ్బర్లు రెండుగా కాకుండా ఎప్పుడైతే ఈ విధంగా ఒకటే రబ్బర్లా అవపడుతుందో 45 డిగ్రీ యాంగిల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 45 డిగ్రీ యాంగిల్లోనే చాలామంది షూట్ చేస్తారు. దాదాపుగా ఇది 90 డిగ్రీ యాంగిల్ షూట్ చేసే విధానం లాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఈ విధంగా. ఓకే, ఇది మన యొక్క టార్గెట్ అనుకుంటే ఇది మన రెఫరెన్స్ పాయింట్. ఓకేనా, ఇక్కడ పట్టుకునేదాన్ని యాంకర్ పాయింట్ అంటారు. ఓకేనా, యాంకర్ పాయింట్, యాంకర్ పాయింట్, రెఫరెన్స్ పాయింట్ మన యొక్క టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి ఈ విధంగా చెప్తున్నాను. ఈ స్టీల్ బాల్ మన యొక్క టార్గెట్ అనుకుంటే ఇది రెఫరెన్స్ పాయింట్. ఈ విధంగా సెంటర్లో, టార్గెట్ యొక్క సెంటర్లో 10 మీటర్స్ డిస్టెన్స్ 90 డిగ్రీ యాంగిల్లో ఈ విధంగా మనం చూస్తాము. అదే 45 డిగ్రీ యాంగిల్లో ఈ విధంగా 10 మీటర్ డిస్టెన్స్, 20 మీటర్ డిస్టెన్స్, ఈ సెంటర్లో 30 మీటర్ డిస్టెన్స్, 40 మీటర్స్ డిస్టెన్స్, ఇప్పుడు 50 మీటర్ డిస్టెన్స్. ఈ విధంగా షూట్ చేయండి. టార్గెట్ పెరిగిన కొద్దీ ఈ విధంగా స్లింగ్ షాట్ అనేది పెంచుకుంటూ షూట్ చేయండి. చాలా సింపుల్. 90 డిగ్రీ యాంగిల్ అయితే ఇది మన టార్గెట్ అనుకుంటే ఈ విధంగా పెంచుకుంటూ షూట్ చేస్తాము. 45 డిగ్రీ యాంగిల్ అయితే ఈ విధంగా పెంచుకుంటూ షూట్ చేస్తాం. ఎయిమింగ్ చేసి షూట్ చేసే విధానం ఈ విధంగా ఎయిమింగ్ అనేది చేయండి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎయిమింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో షూట్ చేసే టైంలో పౌచ్ రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పౌచ్ అనేది చాలా స్మూత్గా రిలీజ్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే మన యొక్క టార్గెట్ని పర్ఫెక్ట్గా తాకుతుంది స్టీల్ బాల్. ఇది గుర్తుపెట్టుకోండి. మన యొక్క టార్గెట్ని షూట్ చేసేటప్పుడు తొందర పడకుండా పర్ఫెక్ట్గా ఎయిమింగ్ అనేది కుదిరాకే షూట్ చేయండి. సెకండ్ షాట్
ఈ విధంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ క్లోజ్ యాంగిల్లో 45 డిగ్రీ యాంగిల్ ఈ విధంగానే షూట్ చేయాలి, ఈ విధంగానే ఎయిమింగ్ అనేది చేయాలి. లాస్ట్ బాటిల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాటిల్స్ను 10 to 15 మీటర్స్ వరకు బాటిల్స్ డిస్టెన్స్ పెట్టి షూట్ చేసి చూపిస్తాను. టెన్ మీటర్స్ ఇది. 20 meters. Thirty meters. Forty meters. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 10 to 50 మీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఉంది. ఇప్పుడైతే దీన్ని షూట్ చేసి చూపిస్తాను వీటిని. ఇప్పుడు నేను వాడుతున్న స్లింగ్ షాట్ ఓన్గా నేనే మేకింగ్ చేశాను. ఇప్పుడు ఈ స్లింగ్ షాట్కు వాడుతున్న రబ్బర్ బ్యాండ్ BSB వైట్ బోన్ 0.60 mm. ఫ్రెండ్స్, ఈ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు నేను దాదాపుగా ఒక 500 షాట్స్ ఈజీగా కొట్టాను. కానీ ఇంతవరకు అయితే చిన్న రిమార్క్ అయితే రాలేదు, కట్ అయితే కాలేదు. చాలా పర్ఫెక్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం షూట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ షూటింగ్కు నేను వాడుతున్న స్టీల్ బాల్స్ ఫ్రెండ్స్ 8 mm స్టీల్ బాల్స్. ఇవి స్టీల్ బాల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దాదాపుగా తీసిన వీడియోస్లో అన్నిట్లోనూ 8 mm స్టీల్ బాల్సే వాడాను. చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మిడిల్ సైజులో ఉంటాయి. షూటింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ స్టీల్ బాల్స్ వాడుతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ని షూట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ షాట్ పర్ఫెక్ట్గా తగిలింది. ఓకే, ఇప్పుడు సెకండ్ బాటిల్ స్ప్రైట్ బాటిల్, దాన్ని షూట్ చేసి చూపిస్తాను.
ఓకే, సెకండ్ షాట్ కూడా పర్ఫెక్ట్ తగిలింది. ఓకే, ఇప్పుడు థర్డ్ షాట్ మనం షూట్ చేసేది టిన్ బాటిల్, దాన్ని షూట్ చేద్దాం. ఓకే, థర్డ్ షాట్ కూడా పర్ఫెక్ట్గా తగిలింది. మన ఫోర్త్ టార్గెట్ 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, అది ఫిజ్ బాటిల్, దాన్ని షూట్ చేస్తాను. ఓకే, ఫోర్త్ షాట్ కూడా పర్ఫెక్ట్ తగిలింది. ఇప్పుడు లాస్ట్ బాటిల్, స్ప్రైట్ బాటిల్ 50 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఆ బాటిల్ని అయితే ఇప్పుడు షూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా తగిలింది. 50 మీటర్స్ డిస్టెన్స్ కూడా పర్ఫెక్ట్గా తగిలిపోయింది. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకొని షూట్ అనేది చేయండి. ఓకే, టార్గెట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేయండి. తొందరపడి ముందు షూట్ చేస్తే టార్గెట్ అనేది మిస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. 45 డిగ్రీ యాంగిల్ స్లింగ్ షాట్ ఏ విధంగా షూట్ చేయాలనేది క్లియర్గా చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.